నమస్తే. ఈరోజు టాపిక్ విటమిన్ డి గురించి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది ఏంటంటే చాలామందికి విటమిన్ డి డిఫిషియన్సీ ఉందని. సో విటమిన్ డి కనుక షార్టేజ్ ఉంటే బాడీ కాల్షియం అబ్జార్ప్షన్ ఉండదు, తగ్గుతుంది. అంటే మన కాల్షియం ఫుడ్ ద్వారా తీసుకున్నా కూడా విటమిన్ డి తక్కువ ఉంటే బాడీ కాల్షియం తీసుకోదు. దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే బొక్కలు, బోన్స్ వీక్ అవుతాయి. ఎక్కడైనా పడినప్పుడు త్వరగా ఇరిగిపోవడానికి అవకాశం. సో బోన్ స్ట్రెంగ్త్ బాగా ఉండాలంటే బాడీ కాల్షియం అబ్జార్బ్ చేయాలంటే విటమిన్ డి డిఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. ఒక మనిషికి ఎంత ఉండాలి, ఎప్పుడు అంటే దేన్ని షార్టేజ్ అంటాము, దాని వాల్యూ 20 Ng/ml. 20 Ng/ml అంటే నానోగ్రామ్ ఫర్ మిల్లీలీటర్. నానోగ్రామ్ అంటే ఒక గ్రాముని 100 crores చిన్న చిన్న ముక్కలు చేస్తే ఒక ముక్క ఎంతనో దాన్ని ఒక నానోగ్రామ్ అంటారు. అలాంటిని 20 నానోగ్రామ్ ఫర్ మిల్లీలీటర్ అంటే ఇది చాలా తక్కువ అన్నమాట. సో ఈ 20 Ng/ml ఖచ్చితంగా ఉంటే, దానికన్నా ఎబవ్ ఉంటే పర్వాలేదు. 20 కానీ అంతకన్నా తక్కువ ఉంటే చాలా తక్కువ ఉన్నట్టు, ఇన్సఫిషియన్స్. సో కంపల్సరీ దీనికి సంబంధించిన తగిన జాగ్రత్తలు, ఆహారంలో మార్పు కానీ అవసరమైతే మెడిసిన్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. 20 Ng/ml అన్నా 50 nmol/L అంటే 50 నానోమోల్స్/లీటర్. ఈ రెండు ఈక్వలెంట్ అనమాట. టెస్ట్ చేసినప్పుడు కొంతమంది Ng/mlలో చెప్తారు, కొంతమంది nmol/లీటర్ కూడా చెప్తారు. ఈ రెండు ఈక్వలెంట్. సో విటమిన్ డి షార్టేజ్ ఉన్నప్పుడు మనం ఎలా కాంపన్సేట్ చేసుకోవాలి? ఒకటి, ఎండలో ఎక్స్పోజర్ అవ్వడము. ఎండ అంటే ఇప్పుడు మనం గూగుల్లో కనుక చూసినట్లయితే మన నీడ ఎంత ఎక్కువ ఉంటే విటమిన్ డి అంత తక్కువ ఉంటుంది, నీడ ఎంత తక్కువ ఉంటే విటమిన్ డి అంత ఎక్కువ ఉంటుంది. అంటే మిట్ట మధ్యాహ్నం మనం ఎండలో నిల్చున్నప్పుడు మన నీడ అనేది పొడవుగా ఉండదు. సో మిట్ట మధ్యాహ్నము సన్ చాలా తీవ్రంగా ఉంటాడు కాబట్టి అలాంటి ఎండలో వెళ్తే విటమిన్ డి ఫాస్ట్గా వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు స్కిన్ ప్రాబ్లం రావడానికి ఉంటుంది. యూవీ రేస్ ఎక్కువ ఉండి స్కిన్ ర్యాషెస్, స్కిన్ బర్నింగ్, స్కిన్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మధ్యాహ్నం డి విటమిన్ ఎక్కువ ఉన్నప్పటికీ పొద్దున పూట బెటర్. అంటే మార్నింగ్ 8 to 10 విటమిన్ డి తక్కువ ఉన్న స్కిన్కి డ్యామేజ్ కాకుండా కూడా చూసుకోవాలి. రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి 8 to 10 మధ్యలో ఎప్పుడైనా వెళ్ళచ్చు. మీరు కనుక చాలా ఫెయిర్గా తెల్లగా ఉన్నట్లయితే 15 నిమిషాలు చాలు. కొంచెం మీడియంగా ఉన్నారు, మరీ ఫెయిర్ కాదు, మరీ డార్క్ కాదు, ఇంకో 5 minutes పెంచుకోండి, 20 minutes. మీరు చాలా నల్లగా ఉన్నారు, డార్క్గా ఉన్నారు, ఇంకో 5 minutes అంటే 25 minutes. ఎంత ఫెయిర్గా ఉంటే అంత ఫాస్ట్గా స్కిన్ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎంత డార్క్ ఉంటే అంత స్లో, కాబట్టి ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. ఇది ఒక జనరల్ రఫ్ ఐడియా. ఆ విధంగా ఎండలో ఉన్నప్పుడు జెంట్స్ అయితే కనుక ఓన్లీ ఒక పొట్టి లాగు వేసుకొని షర్టు, బనియన్ పూర్తిగా తీసేసి ఎండకు ఎక్స్పోజర్ అయితే, సో మన స్కిన్ అనేది ఎంతగా ఎండకు ఎక్స్పోజర్ అయితే అంత ఫాస్ట్గా సన్ నుంచి డి అబ్జార్బిషన్ జరుగుతుంది. ఈ డి విటమిన్ బాడీలో రావాలంటే సన్ డైరెక్ట్గా హీట్ ద్వారా రాదు. మనం బాడీలో కూడా ఫ్యాట్ ఉండాలి.
సో ఫ్యాట్ అంటే అగైన్ బటరు, నెయ్యి, వెన్నపూస ఇట్లాంటి ఫ్యాట్కి సంబంధించిన రిచ్ ఫ్యాట్ ఫుడ్ తిని ఎండలో నిలబడితే ఈ ఫ్యాట్కి ఆ సన్ రియాక్షన్ జరిగి విటమిన్ డి అనేది జనరేట్ అవుతుంది. సో మనం అసలు ఫ్యాటే తినకుండా సన్కి ఎక్స్పోజర్ అయితే లాభం లేదు. ఫ్యాట్ తిని ఎండకి ఎక్స్పోజర్ కాకపోయినా ఉపయోగం లేదు. ఈ రెండు జరగాలి. సో బయట ఎండలో వెళ్ళేటప్పుడు మంచిగా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగి ఎండలో 10-15 నిమిషాలు కనుక నిల్చున్నట్లయితే వారానికి కనీసం 2-3 సార్లు అట్లా నిల్చుంటే మీకు కావాల్సిన విటమిన్ డి వస్తుంది. ఈ రేంజ్ ఎంత ఉండాలనేది కూడా 20 mg/ml అనేది రీజియన్ బట్టి మారుతుంది, కంట్రీని బట్టి మారుతుంది, పర్సన్ని బట్టి కూడా మారుతుంది. జనరల్గా ఈ 20 mg/ml అనేది అమెరికన్ కండిషన్లో చెప్పారు. అక్కడ సన్లైట్ తక్కువ, ప్లస్ ప్రజలు కూడా ఫెయిర్గా ఉంటారు. బట్ మన ఇండియన్ సిస్టంలో 30, 40, 50 కన్నా ఎబవ్ ఉండాలి. ఫెయిర్ ఉంటే 30 కన్నా ఎబవ్ ఉండాలి, మీడియం అయితే 40 కన్నా ఎక్కువ ఉండాలి, ఇంకా డార్క్ ఉంటే 50 కన్నా ఎక్కువ ఉండాలి. ఇది నార్త్కి ఒక రేంజ్ ఉంటుంది, సౌత్కి ఒక రేంజ్. సో ఫిక్స్డ్ అనేది కాదు, దాన్ని బట్టి మనకు ఒక రఫ్ ఐడియా వేసుకోవాలి. మనిషికి ఎంత అవసరం అంటే 200 IV పర్ డే, ఇంటర్నేషనల్ యూనిట్స్. ఇంత అవసరం ఒక రోజుకి. 30 రోజులకి 30 × 200 వేస్తే 60,000 పర్ మంత్. సో 60K పర్ మంత్ అనేది క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి. మంత్లీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి రోజుకి 200, ప్రతిరోజు ఒక్కొక్క ట్యాబ్లెట్ వేసుకునే బదులు 60K ట్యాబ్లెట్ మంత్కి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఈ మంత్కి ఒకటి ఎప్పుడు సరిపోతుంది? మీరు ఆల్రెడీ సఫిషియంట్ డి విటమిన్ ఉండి ఫర్దర్గా డౌన్ కాకుండా మెయింటెనెన్స్ కింద కావాలంటే 60K ట్యాబ్లెట్ పర్ మంత్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు ఆల్రెడీ షార్టేజ్ ఉంది, వీక్ ఒకటి వేసుకోండి, అలా 1 మంత్, తర్వాత ఎవ్రీ మంత్ ఒకటి. చాలా సివియర్ షార్టేజ్ ఉంది, 3 days కోటి 3 days కోటి వేసుకొని మనకు కావాల్సిన రేంజ్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ కింద పర్ మంత్ ఒక ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. లేదు ట్యాబ్లెట్ అనేది మ్యాండేటరీ కాదు, మీరు సన్కి ఎక్స్పోజరు వారానికి 3 సార్లు 2 సార్లు 10-15 నిమిషాలు ఎక్స్పోజర్ అవ్వగలిగితే ఈ విటమిన్ ట్యాబ్లెట్లు అక్కర్లేదు. అలా కుదరనప్పుడు ట్యాబ్లెట్ తీసుకోండి. మీరు ఎండ ద్వారా పొందుతారా, ట్యాబ్లెట్ ద్వారా పొందుతారా, ఫుడ్ ద్వారా పొందుతారా, ఏదో విధంగా పొందండి, బట్ షార్టేజ్ ఈ బాడీలో ఉండొద్దు. సో ట్యాబ్లెట్ ఉంది, COD లివర్ ఆయిల్ క్యాప్సిల్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా వేసుకోవచ్చు. ఫుడ్ ద్వారా చీజ్ కానీ డైరీ ప్రోడక్ట్స్ ఏవైనా విటమిన్ డి వస్తుంది. ఎల్లో ఎగ్, తర్వాత లివర్, రెడ్ మీట్, ఫిష్లో కొన్ని రకాల ఆయిలీ ఫిషెస్లోనే విటమిన్ డి వస్తుంది. ఫ్రూట్స్లో బనానా మెగ్నీషియం ఇస్తుంది బాగా, అది బాడీలో తయారు చేసుకోవడానికి, విటమిన్ డి తయారు చేసుకోవడానికి అది మెగ్నీషియం అనేది హెల్ప్ చేస్తుంది ఇండైరెక్ట్గా. సో బనానా అనేది డైరెక్ట్గా విటమిన్ డి కాదు, ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. ఇక ఆవు పాలు కూడా మంచివే. ఆరెంజ్ జ్యూస్, మష్రూమ్స్, ఆవకాడో, కివి, పపాయ, వాటర్ మెలన్ ఇలాంటి ఫ్రూట్స్ ద్వారా కూడా విటమిన్ డి పొందవచ్చు. ఈ విటమిన్ డి కూడా ఇందులో 2 రకాలుగా ఉంటుంది, D3 ట్యాబ్లెట్స్, D2 ట్యాబ్లెట్స్. D3 అంటే యానిమల్ బేస్డ్ తయారు చేస్తారు, D2 అంటే ప్లాంట్ బేస్డ్ తయారు చేస్తారు. సో ఆల్వేస్ విటమిన్ డి అనేది మనకు యానిమల్ బేస్డే చాలా పవర్ఫుల్, ఈజీగా అబ్జార్బ్ అవుతుంది కాబట్టి. సో D3 ట్యాబ్లెట్ అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్గా విటమిన్ డి అయినా వేసుకోవచ్చు. సో ఈ విధంగా విటమిన్ డి డిఫిషియన్సీ లేకుండా 3 మార్గాలు, ఒకటి ఫుడ్ ద్వారా, రెండవది సన్కి ఎక్స్పోజర్, మూడవది ట్యాబ్లెట్, ఏదో విధంగా చేసి కనీసం 30-40 కన్నా ఎబోవ్ ఉండేటట్టుగా చూసుకోండి విటమిన్ డి. సో విటమిన్ డి కనుక మంచిగా ఉన్నట్లయితే కాల్షియం
కాల్షియం సంబంధించిన ఫుడ్ తీసుకున్నప్పుడే బాడీ అబ్జార్బ్ చేసి బోన్ స్ట్రెంత్ మంచిగా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరూ కొన్ని వీడియోస్ కొంతమంది చెప్పినవి విని కన్సాలిడేట్ చేసి విటమిన్ డి గురించి సమ్మరైజ్ చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని ఆశిస్తూ సెలవు.